మీరు ఇంతసేపు వెయిట్ చేస్తున్నా అదిగో ఇదిగో అని వెయిట్ చేస్తున్న మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారని మీ సభాముఖంగా తెలియజేస్తున్నా. సభాధ్యక్షులు సోదరుడు మీ అభిమాన నాయకుడు బలరాం నాయక్ గారు, ప్రజా చైతన్య బస్సు యాత్రలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు పిసిసి అధ్యక్షులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కార్యనిర్వాహక అధ్యక్షుడు మిత్రుడు సహచరుడు బట్టి విక్రమార్క గారు, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శాసన మండలి సభాపక్ష నాయకులు షబ్బీర్ అలీ గారు, అదేవిధంగా మీ అభిమాన నాయకురాలు మా పెద్దక్క మాజీ మంత్రివర్యులు శ్రీమతి రేణుకా చౌదరి గారు, పిసిసి మాజీ అధ్యక్షులు హనుమంతరావు గారు, వేదికను అలంకరించిన అధిరథ మహారథులు, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, మీ ఉత్సాహం చూస్తుంటే మీలో కసి కనిపిస్తుంది, మీలో కోపం కనిపిస్తుంది, మీలో ఆవేదన కనిపిస్తుంది, మీలో ఆక్రోశం కనిపిస్తుంది. మీరు కష్టపడి కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాలు కాయలు కాసే విధంగా మోసి ఈ ప్రాంతంలో పెద్దలు రామరెడ్డి వెంకటరెడ్డి గారు కోరం కనకయ్య గారికి టికెట్ ఇప్పిస్తే ఆయన ముక్కు తెలవకపోయినా ముఖం తెలవకపోయినా కీర్తిశేషులు వెంకటరెడ్డి గారి మీద ఉండే అభిమానంతో కోరం కనకయ్యను ఎమ్మెల్యేగా చేసిండు. ఇవాళ నేను ఒకటే అడుగుతున్న కోరం కనకయ్య గారిని, అయ్యా మీకు కేసీఆర్ కార్లు ఇచ్చుండొచ్చు, బంగళాలు ఇచ్చుండొచ్చు, కాంట్రాక్ట్లు ఇచ్చుండొచ్చు, కమిషన్లు ఇచ్చుండొచ్చు, కానీ ఈ కార్యకర్తల అభిమానం మాత్రం నీకు లేదు. ఆనాడు నీకు తొక్కడానికి సైకిల్ లేకపోయినా, ఎక్కడానికి కార్ లేకపోయినా ఈ కార్యకర్తలు నిన్ను పల్లకిలో మోసి శాసనసభకు పంపిస్తే ఈ కార్యకర్తల అభిమానాన్ని, ఈ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి కాంగ్రెస్ పార్టీని మోసం చేసి కారు గుర్తులో చేరిపోయినావు కదా, ఇక మళ్ళీ ఇల్లెందు నియోజకవర్గంలో నువ్వు తిరగలవా అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా కోరం కనకయ్యను, నీకు కార్లు నోట్లు కాంట్రాక్ట్లు ఏమొచ్చినా మళ్ళీ నీ జీవితంలో ఎమ్మెల్యే అనే పదవి నువ్వు బ్రతికున్నంత కాలం నీకు రాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. సోదరులారా, ఈ ప్రాంతంతో నాకు అభిమానం ఉంది, అనుబంధం ఉంది. బయ్యారం గనులను కాపాడడానికి చాలా సందర్భాలలో ఇక్కడికి వచ్చిన ఈ ప్రాంత ప్రజల పౌరుషం నాకు తెలుసు. ఈ ప్రాంతంలో ఉండే ఏదైతే గిరిజన బిడ్డలు ఉన్నారో పేదరికంలో ఉండొచ్చు, కానీ ఆత్మాభిమానం లేని వాళ్ళు కాదు. ఇవాళ ఈ ప్రాంతంలో ఉండే గిరిజన బిడ్డలు ఓ పూట తినడానికి ఉండొచ్చు, ఇంకో పూట తినడానికి లేకపోవచ్చు, ప్రతిరోజు కొత్త బట్టలు కట్టుకునే స్తోమత లేకపోవచ్చు, కానీ కడుపు నిండా పౌరుషం ఉన్నోళ్ళు, గుండె నిండా ధైర్యం ఉన్నోళ్ళు కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన వాళ్ళను, కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే కార్యకర్తలను మోసం చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరిన వాళ్ళను 100 మీటర్ల గోతి తీసి పాతి పెడతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సోదరులారా, ఆస్తులు వస్తాయి పోతాయి, పదవులు వస్తాయి పోతాయి, కానీ అమ్ముడు పోయినోని ఆత్మగౌరవం మళ్ళా రాదు. ఇవాళ మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత కోరం కనకయ్య ఏం కోల్పోయిందో నాకు అర్థమైంది. ఇవాళ ఇల్లేందంటే బొగ్గుట్ట అంటారు మీ ప్రాంతంలో, బొగ్గుట్టలో పుట్టిన సింగరేణి ఇవాళ తెలంగాణ సిరులు సింగరేణి ఇక్కడే పుట్టింది. ఇవాళ సింగరేణిలో
ఒకనాడు 1,00,000 మంది కార్మికులు ఉండే. సింగరేణి కార్మికులు తమ చెమటను తమ రక్తాన్ని సైతం దారబోసి భూమలుగలోకి లోపలికెళ్ళి నల్ల బంగారాన్ని తీసుకొస్తే ఈ మొత్తం ప్రాంతం ఏషియాలోనే వెలుగులు వెలుగుతున్నాయంటే ప్రతి 10 బల్బులల్లా దక్షిణ భారతదేశంలో వెలిగే ప్రతి 10 బల్బులల్లా 2 బల్బులు మన సింగరేణి బిడ్డలు, మన సింగరేణి కార్మికులు వెలికి తీసిన నల్ల బంగారంతోనే ఈ వెలుగులు చిమ్ముతున్నాయి. అంత వెలుగులు ఇచ్చిన సింగరేణిని ఈ ప్రాంతం నుంచి కార్యాలయాలు ఇంకొక ప్రాంతానికి తరలించిండ్రు. ఈ ప్రాంతంలో రావాల్సిన రైల్వే స్టేషన్లు తీసుకురాలేదు. మా అక్క రేణుకా చౌదరి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే మీకు రైల్వే లైన్ వచ్చింది, సాగునీటి ప్రాజెక్టును తీసుకొచ్చింది. గతంలో మీ ప్రాంత ఎంపీగా ఉండి మీ అభిమానంతో గెలిచి ఈ ప్రాంతానికి సేవ చేసి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం తీసుకున్నది. ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పాలి. అక్క రేణుకా చౌదరి గారు ఖైరతాబాద్ వైనా ఫైర్ బ్రాండే, కర్నూలు వైనా ఫైర్ బ్రాండే, ఖమ్మం జిల్లాకు వచ్చినా కూడా ఫైర్ బ్రాండే. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారి పౌరుషాన్ని పునికి పుచ్చుకొని రాజకీయాలలోకి వచ్చి సోనియా గాంధీ అండగా, సోనియా గాంధీ గారికి నమ్మకమైన సహచరురాలుగా ఈరోజు దేశంలోనే గుర్తింపు తీసుకొచ్చింది ఖమ్మం జిల్లా. కంటే మీరు వేసిన ఓటు విలువ ఇవాళ ఎంత విలువైనదో దేశ స్థాయి రాజకీయాలలోనే మీ ఓటుకు విలువ వచ్చింది. ఇవాళ మనం వేసే ఓటు ఎవరికి వేస్తున్నామో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ మనం వేసే ఓటు మన నాయకులు, మన ప్రాంత ప్రజల సమస్యల మీద పోరాటం చేసేటోళ్ళు, మన ప్రాంత ప్రజల సమస్యలు చట్టసభలలో లేవనెత్తేటోళ్ళు, అవసరమైతే మన ప్రాంత ప్రజల పౌరుషాన్ని చాటేటోళ్లకు మన ఓటు వేసినప్పుడే మనకు ఈ దేశంలో గుర్తింపు వస్తుంది. అలాంటిది ఇవాళ ఈ ప్రాంత ప్రజలు వేసిన ఓటును తాకట్టు పెట్టి అమ్ముడు పోయి తలదించుకునే విధంగా ఎవరయ్యా కోరం కనకయ్య అంటే ఇల్లందు ప్రజల్ని మోసం చేసినోడని ఏడికైనా బయటికి వెళ్తే ఎవరయ్యా మీ ఎమ్మెల్యే అంటే మనం తలదించుకునే పరిస్థితి ఇవాళ ఇల్లందు ప్రజలకు తెచ్చిందంటే అలాంటి వాడికి గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.